కొండలను ఆ ఖద్దర్ చొక్కాల అనకొండలు మింగేస్తున్నాయి. ఏట్లో ఇసుకకు రెక్కలొచ్చి ఎగిరిపోయింది. బోరు బొక్కలు నోరు తెరిచాయి. బావులు బావురమంటున్నాయి. ఇసుకకు రెక్కలెలా వస్తాయి? ఇది ముసుగు దొంగల పని అన్నారు కొందరు. ఇసుక మట్టి మాయం చేస్తున్న వైనంపై కేటీవీ ప్రత్యేక కథనం. పట్టపగలే కొండలు గుట్టలు మాయమవుతున్నాయి. మట్టిని తవ్వేస్తున్నారు, భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వాగులు వంకలు నదుల నుంచి ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతిని విధ్వంసం చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కేటుగాళ్లు ముగ్గురు కుమ్మక్కై ప్రకృతిని దోచేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బత్తలపల్లి మండలం అప్పార చెరువు అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు సాగిస్తుండటంతో ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. అప్పార చెరువులో దందా సాగుతోంది. ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వానికి, స్థానిక సంస్థల నుంచి దక్కాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నా నియంత్రించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడని వైనం. కేటుగాళ్లకు గుట్టలు, వంకలు, నదులు అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారాయి. ఎలాంటి అనుమతులను లేకుండా పలు చోట్ల కొండల్ని కరిగించి గ్రావెల్, మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా భారీ యంత్రాల సాయంతో తవ్వకాలు చేపడుతూ అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు 100కు పైగా టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. ప్రైవేటు లేఅవుట్ల చదును, ఇతరత్ర అవసరాలకు రవాణా చేసి జేబులు నింపుకుంటున్నారు. టిప్పర్ మట్టికి 6,000 నుంచి 7,000 వరకు అక్రమార్కులు విక్రయిస్తున్నారు. కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. దోపిడీ పర్వం కొనసాగుతున్న సంబంధిత అధికారులకు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకట్ట వేసి ప్రకృతి వనరులను కాపాడాలని కోరుతున్నారు.